బ్యాటిల్ ఆఫ్ బాటిల్స్, మద్యం మీద యుద్ధం. దీన్ని ప్రకటించి 25 ఏళ్లు దాటిపోయింది. ఏదో ఒక మూల నుంచి ఇప్పుడు ఈ స్లోగన్ మళ్లీ వినిపిస్తోంది. మద్యాన్ని నిషేధించుకుందాం రా అంటూ 2 ప్రధాన ప్రతిపక్షాలు జనం చెవుల్లో కాలీఫ్లవర్లు పెట్టేయడానికి రెడీ చెప్తున్నాయా? మద్యానికి ప్రభుత్వానికి మధ్య ఉన్న జన్మల రుణానుబంధం ఎంత గాఢమైందో వీళ్లకు తెలియంది కాదు. మద్యం లేకుండా ప్రభుత్వాలకు పొద్దే గడవదన్న మతలబు వీళ్లకెరికే. అయినా సరే ఇవాళ ఓట్లు కురిపించే ఖరీదైన అబద్ధం ఈ మద్యం మీద యుద్ధం. మొన్న బయటపడ్డ మద్యం సిండికేట్ల సీసాలు మళ్లీ కంపు కొట్టడం మొదలెట్టేశాయి. సర్కారీ ఖజానాను దాదాపు 17,000 కోట్ల మేర దెబ్బతీసిన ఘరానా సిండికేట్లలో మొదటి మోసగాడు మీ పక్కనున్న ఆ సత్తిబాబేనంటూ కిరణ్ సర్కార్ మీద సుప్రీంకోర్టులో దావా పడిపోయింది. సుప్రీం వారు మళ్లీ బెల్లు కొట్టి పిలిచినా పిలుస్తారు కనుక హాజరు వేయించుకోవడానికి సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి ఈ కిరణ్ జమానాది. మొన్నటి 6 మంత్రుల 6 ట్రాక్ సౌండ్ తోనే చిత్తడైపోయిన కేకేఆర్ కేర్ ఆఫ్ అడ్రస్ కి అతి త్వరలో ఇంకో భూకంపం తప్పదా? బినామీల పేర్ల మీద తన జిల్లా, తన పొరుగు జిల్లాల్లో 365 లిక్కర్ అవుట్లెట్లను దక్కించుకున్న సత్యబాబు తన మందు మార్బలం దెబ్బతినకుండా ఎక్సైజ్ మంత్రిని, ఏసీబీని కూడా అడ్డంగా వాడేసుకున్నారని సదరు వ్యాజ్యం ఆరోపిస్తోంది. లిక్కర్ బాటిళ్లతో ఇంత ఇదిగా కలిసిపోయి సంసారం చేస్తున్న ప్రస్తుత సర్కార్ ఈ సిండికేట్ల రొచ్చు నుంచి తప్పించుకునే ఛాన్సు ఈ జన్మకు లేనట్లే కనిపిస్తోంది. అందాక పీక్కోడాలు లాక్కోడాలతోనే కాంగ్రెస్ పార్టీకున్న ఆ పుణ్యకాలం అంతా పూర్తయిపోతుంది. వీళ్ల తర్వాత మేమేం వస్తామంటూ కలలు కంటున్న 2 మెయిన్ అపోజిషన్లు కూడా ఈ లిక్కర్ బాటిళ్లతోనే బ్యాటిళ్లకు సిద్ధమైపోతున్నట్లు ఒక లోతైన సమాచారం అందుతోంది. అసలు ఈ మద్యమే మనకొద్దంటూ నిషేధపు నినాదాన్ని తలకెత్తుకుని పునీతులైపోదామన్నది వాళ్లు కంటున్న కొత్త కల. బీసీలు, మైనారిటీలు, దళితులు అంటూ చిన్నా చిత్తగా ఓటు బ్యాంకుల కోసమే ఇన్ని రోజులు స్కెచ్లు గీసుకున్న అస్మదీయ పార్టీలు 2 ఈసారి ఏకంగా కుంభస్థలం మీదకే గురిపెట్టినట్లు కనిపిస్తోంది. మన రాష్ట్రంలోనే కాదు, ఏ రాష్ట్రంలో చూసినా ఎలక్టోరల్ లెక్కల్లో ఆడవాళ్లదే అతిపెద్ద ఓటు బ్యాంక్. ఇక్కడ 4 కోట్ల మంది ఆడపడుచుల మనసుల్ని అప్పనంగా దోచేసుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ మద్య నిషేధం అనే బుట్టలల్లుకునే కార్యక్రమం షురూ చేసుకున్నాయి ఈ 2 పార్టీలు. తప్పులేదు, రాజకీయాలు అన్న తర్వాత ఎత్తులు, పై ఎత్తులు, యుక్తులు, కుయుక్తులు అంటూ స్కెచ్ల మీద స్కెచ్లు గీసుకోవడం తప్పనిసరే. కాకపోతే అరచేతిలో స్వర్గాల్ని ఆవిష్కరిస్తామంటూ ఆహా ఓహో తరహా హామీల్ని తీసుకొచ్చి ఎజెండాలో రాసేసుకుంటే ఆ తర్వాత బొక్కబోర్లా పడ్డం, మోకాళ్ల చిప్పలు విరగ్గొట్టుకోవడం గ్యారెంటీ. ఒకవేళ పొరపాటున అటువంటి మాటలు మిమ్మల్ని గెలిపించి మెళ్ళో పూలదండలేసినా ఆ తర్వాత అమలు చేయడం దగ్గర మీకు కనిపించే క్రొకడైల్ ఫెస్టివళ్లకు పూర్తి బాధ్యత మీరే వహించాలి. తడిసి మోపడై మాడు పగలగొట్టేస్తున్న ఇవాల్టి ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ పథకమే కొని తెచ్చుకున్న క్రొకడైల్ ఫెస్టివళ్లకు ఒక గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్. ఉన్న ఫలంగా మందు మానేయమంటే అది మాటల్లో చెప్పినంత ఈజీ కాదు. అంతటి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడే అప్పట్లో మద్య నిషేధం బరువును మొయ్యలేక ఆయాసపడిపోయిన జ్ఞాపకాల్ని మనం అప్పుడే మర్చిపోయామా? కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వీచిన ఈదురుగాలులు, మద్యపు రక్కసి మీద విరుచుకుపడిపోయిన ఆడపడుచుల వల్లే అప్పట్లో ఎన్టీఆర్ పవర్లోకొచ్చింది. ఆ తర్వాత ప్రయోగాత్మకంగానో ప్రతిష్టాత్మకంగానో ఎలాగైతేనేం నందమూరి వారు ఒక సాహసానికైతే ఒడిగట్టారు. 1995 జనవరి 16వ తారీఖున మద్య నిషేధాన్ని అమల్లో పెట్టేశారు. ఆ తర్వాత అల్లుడి ఆలనా పాలనా మొదలవగానే 1997 ఏప్రిల్ 1న మద్యం షాపులకు డోర్లు బార్లా తెరిచేశారు. అంటే మద్య నిషేధం అనబడే ఒక గుదిబండను 2 సంవత్సరాల 4 నెలలు మాత్రమే మన ప్రభుత్వం భరించగలిగింది. ఇది చరిత్ర చెప్పిన పాఠం.
అప్పట్లో అస్సలు కుదిరి చావడం లేదంటూ ఆ నిషేధాన్ని ఎత్తివేసింది ఈ చంద్రబాబే మరి. ఆఫ్టర్ ఆల్ 3,000 కోట్ల రెవెన్యూ కోసం కక్కుర్తిపడి 4 బాటిళ్లు అమ్ముకుంటే తప్పేంటి అంటూ మందే మాత్రం పాటేసుకున్న చంద్రబాబు అలా సంపాదించిన సొమ్మును సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టొచ్చంటూ ఉపదేశాలు చేసుకున్నారు. నిషేధం ఉన్నప్పుడు నిషేధం లేనప్పుడు కూడా మందు తయారీ, అమ్మకం, అక్రమ రవాణా అనబడే బూట్ లెగ్గింగ్ను ఎంకరేజ్ చేసింది కూడా ఈ చంద్రబాబు సారేనని అప్పట్లో అందరూ చెప్పుకున్నారు. నిన్నటిదాకా గల్లీ గల్లీల్లో దర్శనమిచ్చిన బెల్ట్ షాపులు బొడ్డు తెంచుకుని భూమి మీద పడింది కూడా ఈ చంద్రబాబు రూలింగ్ లోనే మరి. సో లిక్కర్ బిజినెస్ లో ఉన్న కిక్కెంతో ఈ చంద్రబాబుకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియకపోవచ్చు. నిషేధాన్ని తీసి పక్కకు పెట్టిన చంద్రబాబును అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి చీచా అంటూ తిట్టిపోసినట్లు కూడా నాకు గుర్తు. మరి ఈ రాజశేఖర్ల వారైనా ఆ తర్వాత తాను పవర్ఫుల్ గా మారి అసెంబ్లీలో పాగా వేసి లిక్కర్ షాపులకు తాళాలేశారా? అది లేదు. అలా చెయ్యకపోగా లిక్కర్ సామ్రాజ్యం సిండికేట్ల షేపుల్లోకి మారి ఎంఆర్పి రేట్లను 3 రెట్లకు పెంచుకుని అమ్ముకునేలా అనధికార లైసెన్సులు జారీ అయింది ఈ రాజన్న పాలనలోనే అన్నదానికి రుజువులున్నాయి. మద్యం మాఫియా అనబడే మాయరోగం ఇక్కడ తప్పిస్తే దేశంలో ఇంకే రాష్ట్రంలోనూ కనిపించదు. 2012 మార్చి కల్లా 16,250 కోట్లు మన ఖజానాలో జమైపోయినట్లు లెక్క తేలితే, అదే సమయంలో పొలిటీషియన్లు, గవర్నమెంట్ ఆఫీసర్లు 8,000 కోట్లు వెనకేసుకున్నారన్నది అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్. ఎంఆర్పిని తుంగలో తొక్కిపెట్టి ఇష్టారాజ్యం నడిచే జిల్లాల జాబితాలో సత్తిబాబు గారి సొంత జిల్లా విజయనగరం పేరే తొలి వరుసలో నిలబడేది. ఎమ్మెల్యేలు, మంత్రులు, పోలీసులు, ఎక్సైజ్ అధికారులు అందరి జేబులు అప్రతిహతంగా తడిసిపోతున్న మాఫియా ఊడలు దించుకుంది వైఎస్ఆర్ జమానాలోనేనన్న సంగతిని జగన్ పార్టీ పూర్తిగా మర్చిపోయింది. ఈ 2.5 ఏళ్ల నిషేధపు స్వర్ణయుగాన్ని పక్కకు పెడితే ఆంధ్రప్రదేశ్ లో 4-5 దశాబ్దాలుగా లిక్కర్ సామ్రాజ్యమే నడుస్తోంది. ఇవాళ ప్రభుత్వమైనా, ప్రభుత్వంలో పెద్ద మనుషులైనా ఈ కాస్తైనా ఆరోగ్యకరంగా ఉన్నారంటే దానికి థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందల్లా ఆ ఒక్క మందు బాటిళ్ల వ్యవస్థకు మాత్రమే. ఆల్కహాలిక్స్ గా మారిపోయి ఆ 4 చుక్కల రంగు నీళ్లు నోట్లో పడకపోతే చచ్చిపోతామన్న బెంగతో దగా పడిపోతున్న 70 లక్షల కుటుంబాలే ఇవాళ ఈ ప్రభుత్వాన్ని నడిపేది. ఇంటిల్లి పాదిని ఆర్థికంగా చితక్కొడుతూ ఆడాళ్లను చిత్ర విచిత్రంగా హింసలు పెట్టే ఈ మందు మహారాజుల పుణ్యఫలాలే మన సర్కార్లకు సుఖాలు, సౌభాగ్యాలు కూడా. మద్యం దుకాణాలకు మొన్ననే లాటరీ తీసి టామ్ చేసుకున్న సర్కార్ ఈ ఆర్థిక సంవత్సరంలో దీని నుంచి రాష్ట్ర ఖజానాకు కనీసం 14,000 కోట్లైనా సంపాదించి పెట్టాలని ఆశపడుతోంది. ₹1 బియ్యమైనా, అందరికీ ఆరోగ్యమైన, ఫ్రీ కరెంటు, పావలా వడ్డీలు, అన్ని సంక్షేమ పథకాలు ఈ రాబడి మీదనే డిపెండ్ అయి బతికేది. ఎందుకంటే ప్రభుత్వం వారి బొక్కసాన్ని నింపే పన్ను లెక్కల్లో సేల్స్ ట్యాక్స్ తర్వాత ప్లేస్ ఈ ఎక్సైజ్ ట్యాక్స్ దే మరి. ఈ లెక్కలకు అతీతంగా ఖజానాకు దూరంగా సిండికేట్ల షేపుల్లో బట్వాడా అయ్యే మొత్తం 10,000 కోట్లు కూడుకుంటే వచ్చే టోటల్ దాదాపు 25 కోట్ల రూపాయలు. ఇదంతా జనానికి మందు పోయించి వాళ్ళ జేబుల నుంచి పైసలు గుంజే ఆ మహామందు పథకం చేసుకున్న పుణ్యమే మరి. వీఆర్ ద ట్యాక్స్ పేయర్స్. రాష్ట్రంలో ప్రతిరోజు సిన్సియర్గా ట్యాక్స్ పే చేస్తున్నది ఎవరో తెలుసా? మీరంటున్న ఈ సోకాల్డ్ తాగుబోతులే. మన స్టేట్ ఆబ్కారీ ఇన్కమ్ పర్ యానం ఎంతో తెలుసా? డూ యూ నో? 12,000 crores. 12,000 crores. మీరు తిరుగుతున్న రోడ్లు, ఫ్లైఓవర్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, కాలేజెస్, పోలీస్ స్టేషన్స్, ఎలక్ట్రిసిటీ బోర్డ్, ఆఖరికి కిలో ₹2 బియ్యం కూడా మా హెల్త్లు పాడు చేసుకుని మీలాంటి వాళ్ల చేత తాగుబోతులని అపనిందలు పడుతూ మేం పే చేస్తున్న ట్యాక్స్ లోంచి 99లో 924 కోట్లున్న మద్యం రెవెన్యూ 3 లైసెన్సులు 6 అమ్మకాలుగా పెచ్చరిల్లిపోయి 2000 నాటికి 4,125 కోట్లకు పాకిపోయింది. ఇప్పుడు ఆ రెవెన్యూ మొత్తం దాదాపు 16,000 కోట్లు. రాష్ట్రంలో ఏ సంక్షేమ పథకం నడవాలన్నా ఈ పైసలే మూలాధారం. రేపు కిరణ్ మార్కు పథకాలంటూ కొత్తగా పురుడు పోసుకునే పథకాలకు ఇంకా పైసలు కావాలి. అసెంబ్లీ స్ట్రెంత్ లో 3వ వంతు అంటే
100 మంది ఎమ్మెల్యేల పేర్లు మద్యం సిండికేట్ల డైరీలో ఉన్నట్టు కూడా సమాచారం ఉంది. ఇది మొత్తంగా మధ్యాంధ్రప్రదేశ్ కి సంబంధించిన పుట్టు పూర్వోత్తరాలు. ఇవాళ మద్య నిషేధపు బరిలో నిలబడ్డ తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు ఆ హామీతో జనం మధ్యకెళ్లే నైతిక హక్కు ఉన్నట్లా లేనట్లా? మద్యం లేని ఉద్యోగం వద్దే వద్దనంత ఇదిగా రాద్ధాంతం చేసుకున్న ఈ నిండు చంద్రుడే ఇవాళ మద్య నిషేధానికి ఓటేద్దాం రమ్మంటే ఎలా నమ్మేది? సిండికేట్ల సంస్కృతిని వాడవాడలా వ్యాప్తి చేసి సీసాలు అమ్ముకున్న సొమ్ముతోనే బోలెడని సంక్షేమ పథకాల్ని రచించుకున్న ఆ నాన్న కొడుకు సైతం మద్యానికి మంగళం పాడదాం రమ్మంటే ఎలా విశ్వసించాలి? ఒకవేళ 2014 నిషేధమే వీళ్ల ఎజెండా అయితే ఆంధ్ర ఆడాళ్లకిప్పుడు చేతి నిండా పనే. ఇట్స్ అ బ్యాటిల్ ఆఫ్ బాటిల్స్.